నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. నేను మీ అశ్విని. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. సంక్రాంతి రోజు మొత్తం జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ఇలా వ్లాగ్ లాగా తీసేసాను. ఇది మార్నింగే మా పిన్ అయితే ఇంట్లో పూజ చేసేసుకుందండి. ఆ తర్వాత నానమ్మకి ఇలా పెద్దల పండుగ రోజున బట్టలు అయితే పెట్టేసుకుంది. సంక్రాంతి రోజు పెద్దల పండుగ అంటాం కదండి. ఆ రోజు చనిపోయిన పెద్దవారికి ఇలా బట్టలు, ఇష్టమైన పిండి వంటలు వండి పెట్టేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడేమో ఇంట్లో పూజ మార్నింగ్ 5:30 లోపే అయిపోతుందండి. ఇక్కడైతే ఇంట్లో పూజ పూర్తి చేసేసుకుంది పిన్ని మొత్తం కూడా. పూజ పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పిన్ని మణిదీప వర్ణం చదువుకుంటుంది. ఆ చదువుకున్నదంతా కూడా వీడియో తీసాను, కానీ మొత్తం వింటారని. బట్ మొత్తం కూడా అందరం ఉన్నాం కదండి, బాగా డిస్టర్బెన్స్ ఉందన్నమాట. అందువల్ల ఆ కథ మొత్తాన్ని కూడా మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఇదిగో చూసారా, చక్కగా అలంకరించుకుని సంక్రాంతి రోజు పూజ అంతా కూడా పిన్ని పూర్తి చేసేసుకుని, ఈ రోజున దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ఈరోజు చనిపోయిన పెద్దవారికి స్వర్గలోక ద్వారాలు తీస్తారటండి. ఈ రోజే స్వర్గంలోకి అనుమతిస్తారంట. అందువల్ల సంక్రాంతి రోజు ఖచ్చితంగా పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టేసుకుంటారు. సంక్రాంతి రోజు బట్టలు పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉగాది రోజున పెద్దలకు పండుగ చేసుకుంటారండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంక్రాంతి కదా, నా చిన్న మేనగోళ్ళు చక్కగా తయారైపోయింది, ముద్దుగా ఉంది కదా. ఇక్కడైతే వంట కార్యక్రమాలు కూడా పూర్తయిపోతున్నాయండి. అమ్మ ఇక్కడ సాంబార్ చేస్తుంది. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళందరూ తయారైపోయి కూర్చున్నారు. నెక్స్ట్ డాడీకి ఒక టాస్క్ ఇచ్చామండి. ఆ టాస్క్ ఏంటో మీరే చూడండి. పుష్పరాజ్ తగ్గేదలే. పుష్పరాజ్ నువ్వు అంతగా సరదా పడుతుంటే అలా. కానీ ఒక్క 2-3 టేక్స్ తర్వాత అయితే మా డాడీ డైలాగ్తో సహా చెప్పేశారండి. చక్కగా ఇలా సరదాగా చిన్న చిన్న టాస్కులు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇస్తూ చక్కగా ఎంజాయ్ చేసాం ఈరోజు మొత్తం కూడా. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే విజయవాడ షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. షాపింగ్ ఎందుకని అంటే సంక్రాంతి కదా, ఆడపిల్లలకి ఎంతో కొంత ఇస్తారు కదండి చీరలు అవి కొనుక్కోమని. సో ఇక్కడ శారీస్ అయితే కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్తున్నాము. ఇటు నుంచి ఇటే అందరం కలిసి నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయానికి కూడా వెళ్దామని అనుకున్నాము. సో అందువల్ల ఇలా అయితే షాపింగ్కి వచ్చేసాము. ఈ షాపింగ్ వీడియో మొత్తాన్ని కూడా నేను తర్వాత అయితే మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇది వీడియో చాలా ఎక్స్టెండ్ అయిపోతుందన్నమాట. అందువల్ల చిన్న బిట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇక్కడైతే మేము 4 రోజుల పండగ కదా, 4 శారీస్ 4 డ్రెస్సులు తీసుకుందామని అనుకున్నాము. బట్ మా ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్కొక్క చీరతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అయితే ఈరోజు సంక్రాంతి కదండి, షాపింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇలా నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ చూడండి ఎంత చక్కగా సిద్ధమైందో పండగ కోసం. ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి కూడా చాలా బాగా జరిగినాయండి. గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా నేను ఇక్కడ ఫోటో తీశాను. ఇదిగోండి, అదే పిక్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోస్ ఎక్కువగా తీయలేదండి, అందరం కూడా ఉన్నాం కదా, బాగా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. అందువల్ల ఫొటోస్ మాత్రమే తీసాను. ఇది స్వామివారి యొక్క అద్దాల మేడ అంటారు కదండి, అది. అందులో ఉన్న ఉయ్యాలలో స్వామివారి విగ్రహం ఒకటి పెట్టుంటుందన్నమాట. ఇక్కడైతే సీనరీ అదంతా చుట్టూ లొకేషన్ చాలా బాగుందండి. ఇప్పటి వరకు అయితే ఈ ఆలయ దర్శనం చేసుకుని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారైనా చేసుకోండి. గుడే కాకుండా చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకులాగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మేమందరం దిగిన పిక్స్ అన్నిటిని కూడా నేను ఇలా వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ రిటర్న్ విజయవాడ అయితే వచ్చేసామండి. ఇదంతా కూడా విజయవాడలో అన్నమాట. ఇక్కడ ఇంత హడావిడిగా ఇంతమంది జనం ఉన్నారు ఏంటో మీకు ఈరోజు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది సంక్రాంతి రోజు ప్లస్ ఇంతమంది జనాలు ఉన్నారు. గెస్ చేయండి చూద్దాం.
సంక్రాంతి అంటేనే కోడి పందాలకి పెట్టింది పేరు కదండి. కోళ్ళు కొట్టుకోవటం చూపించటం డ్యూ టు యూట్యూబ్ గైడ్లైన్స్ పెట్టకూడదు కాబట్టి నేను ఇక్కడ ప్లేస్ మరియు ఇక్కడున్న జనాలు ఇదంతా కూడా వీడియో అయితే తీసానండి. ఇక్కడున్న బర్రెలను కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. బర్రెలు అంటే ఏంటో అనుకుంటున్నారా? కోళ్ళు పందెంలోకి అంటే బరిలోకి దిగే ప్లేస్ని బరి అంటారనమాట. ఇది అదే ప్లేస్ అండి. ఇదంతా కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఎక్కడ ప్లేస్ లేదండి వీడియో తీసుకోవడానికి. సో లోనికి వెళ్ళి కార్ పార్క్ చేసి బై వాక్ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. పందాలు చూడటానికి వచ్చేవాళ్ళు బోలెడు మంది అండి. ఇక్కడ నేనైతే కాదు, మా వారైతే ఇదంతా కూడా వీడియో తీసుకొచ్చేసారు. నేనైతే కార్లో కూర్చున్నాను అనమాట. మా వారు వచ్చేసి మొత్తం వీడియో తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు. ఇక్కడ లేడీస్ కూడా పందాలకి చాలా మంది వచ్చారండి. కానీ వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళనైతే ఇక్కడ వీడియోలో తీయలేదు. కోడి అంటే ఈజీగా అనుకోకండి. కోడికి కూడా వీళ్ళు చాలా మంచి పోషణ పెట్టి మంచి ఎక్సర్సైజెస్ అవి చేయించి ఈత కూడా నేర్పుతారండి. వీళ్ళు చాలా మంచి ఫుడ్ నీళ్లు ఇస్తారనమాట. ఫుడ్ అంటే ఆషామాషి ఫుడ్ ఏం కాదండి. జీడిపప్పు, బాదం పప్పు ఇలా హెల్దీ మరియు బలమైన ఫుడ్ ఇస్తారనమాట. అయితే ఈ ఇయర్ చాలా తక్కువ మంది వచ్చారటండి. అంటే ఇక్కడున్న జనాన్ని చూసి మీరు తక్కువ మంది ఏంటి అనుకోకండి. అంటే ప్రతి సంవత్సరం ఎంత భారీ ఎత్తున జరుగుతాయో మీరు ఊహించుకోండి. ఇక్కడ గెలిచే కోడికే కాదండి, ఓడిపోయిన కోడికి కూడా వాల్యూ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పు, బాదం ఇవన్నీ వేసి పెంచుతారు కదా, చాలా టేస్టీగా ఉంటుందని ఓడిపోయిన కోడిని కూడా అంటే ఎక్కువ ప్రైస్తో కొనుక్కుని తీసుకువెళ్తారంటండి తినడానికి. కొద్దిగా ఇది బాధగా ఇబ్బందిగా అనిపించినా సరే ఇది మన సాంప్రదాయం కదండి, తప్పదు. దాన్ని మనం కాదనలేం కదా. నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇంటికి తిరిగి వచ్చేసామండి. పిల్లలు చూసారా, మేము వచ్చిన వెంటనే గానా భజన అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసిన డ్యాన్స్ అంతటిని కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ముత్యాల ముగ్గు వెళ్ళకి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ వెళ్ళకి తక్కువ. ఇది నేను చూడలే. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అబ్బబ్బబ్బ మీ అభిమానం సల్లగుండ. But now, yeah, make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? 50 వాళ్ళు వస్తారేంట్రా లైన్ లోకి? A few moments later.
ఇదేనండి ఈ రోజుకి నా వీడియో. సంక్రాంతి మొత్తం కూడా పూర్తి రోజు ఇలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా ఉన్నామన్నమాట. మీరు బాగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారా అండి? మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.